డిఫెన్స్ ప్రపంచంలో ఎప్పుడూ లేని విధంగా ఆసియా ఖండంలో సరికొత్త వ్యూహాత్మక యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అమెరికా తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు అటు మిడిల్ ఈస్ట్, ఇటు సౌత్ ఈస్ట్ ఆసియా రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చేయబోతోందా? అవును, మీరు వింటున్నది నిజమే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 5వ తరం స్టీల్త్ ఫైటర్ జెట్ F-35 విమానాలను నాటో కూటమిలో లేని సౌదీ అరేబియాకు విక్రయించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సౌదీ అరేబియా, పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన చారిత్రాత్మక డిఫెన్స్ ఒప్పందం కారణంగా ఈ అత్యాధునిక విమానాలు రేపు భారత భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందా? చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వ్యూహాలను తిప్పికొట్టాలంటే భారత్ తక్షణమే రష్యాకు చెందిన Su-57 స్టీల్త్ ఫైటర్లను కొనుగోలు చేయాలా? ఈ 6 నిమిషాల వీడియోలో అంతర్జాతీయ రక్షణ రంగంలో జరుగుతున్న ఈ పెను మార్పుల వెనుక ఉన్న ఇన్సైడ్ స్టోరీని పూర్తిగా విశ్లేషిద్దాం. అసలు భారత్కు వచ్చిన ముప్పేంటి అని మనం పరిశీలిస్తే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య కుదిరిన స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ దీనికి ప్రధాన కారణం. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు దేశాలలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అది రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి ఉమ్మడిగా పోరాడాల్సి ఉంటుంది. ఒకవేళ అమెరికా తన మోస్ట్ అడ్వాన్స్డ్ F-35 యుద్ధ విమానాలను సౌదీకి అప్పగిస్తే, రేపు భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆ సాంకేతికతను లేదా వాయుసేన మద్దతును వాడుకునే ప్రమాదమూ లేకపోలేదు. మరోవైపు చైనా ఇప్పటికే 2017 నుంచే సొంతంగా 5వ తరం స్టీల్త్ ఫైటర్లను రన్ చేస్తోంది. 2020 లడక్ సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత చైనా దూకుడును తట్టుకోవాలంటే భారత్కు కూడా తక్షణమే 5వ తరం స్టీల్త్ యుద్ధ విమానాలు అత్యంత అవసరంగా మారాయి. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు కూడా F-35 స్టీల్త్ ఫైటర్ జెట్లను ఆఫర్ చేశారు. కానీ న్యూఢిల్లీ ఈ ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కేవలం ప్రతిపాదన దశలోనే ఉంచేసింది. దీనికి బలమైన కారణాలున్నాయి. మొదటిది, ఇటీవల లాస్ వేగాస్ సమీపంలోని నెవాడా టెస్ట్ రేంజ్లో అమెరికాకు చెందిన అత్యంత ప్రతిష్టాత్మక F-35 విమానం కుప్పకూలి బూడిదైంది. ఈ ప్రమాదం ఈ విమాన సాంకేతికతపై అంతర్జాతీయంగా పలు అనుమానాలు రేకెత్తించింది. రెండోది, అమెరికా తన రక్షణ విధానాల ప్రకారం యుద్ధ విమానాన్ని విక్రయిస్తుంది తప్ప దానికి సంబంధించిన టెక్నాలజీని లేదా భారతదేశంలో సొంతంగా తయారు చేసుకునే లైసెన్స్ను భారత్కు ఎప్పటికీ బదిలీ చేయదు. కేవలం విడి భాగాల కోసం అమెరికాపై పూర్తిగా ఆధారపడడం భారత్కు ఇష్టం లేదు. ఇక్కడే రష్యాకు చెందిన Su-57 రేసులోకి వస్తుంది. డిఫెన్స్ నిపుణుల విశ్లేషణ ప్రకారం అమెరికా F-35తో పోలిస్తే రష్యా Su-57 వేగంలోనూ పరిధిలోనూ చాలా మెరుగైంది. F-35 గరిష్ట వేగం గంటకు 1931 కిలోమీటర్లు అయితే రష్యా Su-57 వేగం గంటకు ఏకంగా 2137 కిలోమీటర్లు. అలాగే F-35 రేంజ్ 1500 కిలోమీటర్లు మాత్రమే కాగా Su-57 ఏకంగా 1900 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అన్నింటికీ మించి F-35 సింగిల్ ఇంజన్ విమానం అయితే రష్యా Su-57 మరింత సురక్షితమైన ట్విన్ ఇంజన్ యుద్ధ విమానం. ధర పరంగా చూసినా అమెరికా విమానం ఒక్కొక్కటి 80 నుంచి 110 మిలియన్ డాలర్లు పలుకుతుంటే రష్యా విమానం అందులో సగం ధరకే లభిస్తుంది. పైగా రష్యా భారత్కు టెక్నాలజీ బదిలీ చేయడానికి ప్రస్తుతం ఇండియాలో ఉన్న సుఖోయ్ ఫ్యాక్టరీలోనే దీనిని తయారు చేసేందుకు లైసెన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. మరి భారత్ సొంతంగా 5వ తరం యుద్ధ విమానాన్ని తయారు చేయలేదా అంటే, ప్రస్తుతం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో AMCA అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ నడుస్తోంది. కానీ ఇది కేవలం పేపర్లపై ప్రాథమిక డిజైన్ దశలోనే ఉంది. ఇది అన్ని రకాల కఠినమైన పరీక్షలు పూర్తి చేసుకుని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా మొదటి విమానం బయటకు రావడానికి కనీసం 10 సంవత్సరాల టైం పడుతుందని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చైనా, పాకిస్తాన్ నుంచి పొంచి ఉన్న తక్షణ ముప్పును ఎదుర్కోవడానికి 10 ఏళ్ల పాటు వేచి చూడడం భారత్కు ఏమాత్రం సురక్షితం కాదు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా నుంచి తక్షణమే Su-57 విమానాలు కొనుగోలు చేస్తూనే సమాంతరంగా మన సొంత AMCA ప్రాజెక్టును వేగవంతం చేయడం దేశ భద్రతకు ఎంతో అవసరమని మేధావులు సూచిస్తున్నారు. చూశారుగా, చైనా, పాక్ వ్యూహాలు దెబ్బకొట్టడానికి భారత్ రష్యాకు చెందిన Su-57 స్టీల్త్ ఫైటర్లు కొనాలా లేక అమెరికా F-35 ఆఫర్ వైపు వెళ్లాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.